హాయ్ అండి, సింపుల్గా మేక కాళ్ళ కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగానే మేక కాళ్ళను శుభ్రం చేసుకుని పెట్టేసుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకుని జీడిపప్పులు, లవంగాలు, యాలక్కాయలు, ధనియాలు, జీలకర్ర, కొంచెం సోంబండి వేసి ఇది మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా వేసుకున్న తర్వాత ఒక కుక్కర్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి చెక్క, లవంగము, యాలక్కాయలు వేసి ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలండి. ఉల్లిపాయ బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి రెడ్ కలర్లో రావాలండి. అప్పుడే బాగా వేగినట్టు, నూనె పైకి తేలుతుంది. రెడ్ కలర్లో వేగినప్పుడు మనకి కూర అనేది టేస్ట్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఒక టమాటా అనేది కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత టమాటా కూడా మనకు మగ్గిపోతుంది. మగ్గిన తర్వాత మనం మేకాలు అనేది వేసేసుకుని ఉప్పు, పసుపు వేసుకుని ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. కలుపుకొని మనం విజిల్ అనేది పెట్టుకోకుండా మూత పెట్టి ఉడికించుకోవాలి. మనం ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చక్కగా మనకి ఇలా ఉడుకుతుందండి. చూసారా, ఆయిల్ మొత్తం మనకి పైకి వస్తుంది. ఒకసారి మనం కలుపుకొని కారం కూడా మనం యాడ్ చేసుకుందాం. దీంట్లో నేను ఒక 2 స్పూన్స్ కారం వేయండి. మీరు యాడ్ చేసి శుభ్రం కలుపుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ మగ్గనిద్దాము. మూత పెట్టుకుని విజిల్ అనేది మీరు పెట్టకండి. విజిల్ పెట్టకుండా ఒక 5 మినిట్స్ మనం ఉడకనిద్దాము. చూసారా, 5 మినిట్స్ తర్వాత ఇలా ఉడుకుతుంది. దీంట్లో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టాము కదా మసాలా పౌడర్, అది వేసుకుని కొంచెం గరం మసాలా వేసుకుని ఒక లోటన్నర నీళ్ళు పోసుకోండి. నీళ్ళు పోసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 9 విజిల్స్ అనేది వచ్చేదాకా మీరు అలాగే ఉడికిస్తూ ఉండాలి. మనకి 9 విజిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు కుక్కర్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. మనకు 9 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఫస్ట్ కుక్కర్ విజిల్ అనేది తీసేసుకుని తర్వాత మూత అనేది ఓపెన్ చేసుకోవాలి. లేకపోతే ఏదైనా ఆవిరి ఉన్నా మూత తీసేటప్పుడు మన మొహానికి కొడుతుందండి. మూత విజిల్ తీసేసిన తర్వాత మీరు మూత తీసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటే మనకి ఎంతో ఇష్టమైన మేక కాళ్ళ కూర రెడీ అయిపోయిందండి.